మహిళోన మహిమ మహిళే కదా, సృష్టికి ప్రతి సృష్టి చేయు బ్రహ్మే కదా. అలాంటి మహిళామణి జిఎస్ఆర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి గంటా పుష్పలత గారు ప్రతి ఒక్కరికి స్నేహ సౌరభాలు వెదజల్లుతూ లతలా అందరి మనసులను స్నేహభావంతో పనవేసుకున్నారు మన విజయవాడ ఆడపడుచు శ్రీమతి గంటా పుష్పలత గారు. మేడం గారు 2025 ఏప్రిల్ 30న రిటైర్ అవుతున్న సందర్భంగా ఆత్మీయ సత్కార కార్యక్రమాలు ఇప్పుడు చూద్దాం రండి. 36 సంవత్సరాల తన సుదీర్ఘ సర్వీస్లో 18 సంవత్సరాలు ఈ స్కూల్లో చేయటం అంటే సగం సర్వీస్ మొత్తం ఇక్కడే చేయటం. నేను ఎన్నోసార్లు ఆ రోజు త్రిమూర్తిరాజు కార్పొరేటర్గా నేను, అలాగే మన అప్పలరాజు గారు అనంతలక్ష్మి ట్రస్ట్ నుంచి పెద్దలు సుబ్బరాజు గారు కానీ, డాక్టర్ సుబ్బరాజు గారు కానీ, మా త్రిమూర్తిరాజు, మా మురళి, అలాగే మా డివిజన్ పార్టీ సీనియర్లు అందరూ చాలా కార్యక్రమాలు ఇక్కడ పాల్గొన్నాం. గవర్నమెంట్ స్కూల్లో ఎప్పుడు కార్యక్రమాలలో మాకు చాలా సంతోషం. మా స్కూల్స్లో పిల్లలకి సేవా కార్యక్రమాలు చేయటం, అటు ప్రభుత్వ పరంగా అన్నీ చేసాం, ఇటు ఇలాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయటం సంతోషం. ఏది ఏమైనా సుదీర్ఘంగా 36 సంవత్సరాలు టీచింగ్ ఫీల్డ్లో ఉండి రిటైర్ అవుతున్నటువంటి సుబ్బలక్ష్మి పుష్పలత గారికి, గంటా పుష్పలత గారికి హృదయపూర్వక రిటైర్మెంటు శుభాకాంక్షలు. ఆమెకి కొంచెం ఇబ్బందులుగా ఉన్నా ఎన్నాళ్ళు మీతో అలవాటైపోయి ఇవాళ రిటైర్మెంట్ అంటే కొంచెం ఇదిగా ఉన్నా ఆమెకి హృదయపూర్వక శుభాకాంక్షలు. పిల్లలందరూ కూడా తెలియజేస్తా ఉన్నా, మీరు చదువు విషయంలో అశ్రద్ధ చేయకూడదు. చదువు అనేది చదువు ద్వారా మాత్రమే మీ తలరాతలు మారుతాయి. చదువు ద్వారా మాత్రమే మీరు సమాజంలో కానీ జీవితంలో కానీ ఉన్నతమైన స్థానాలకు వెళ్ళగలుగుతారు. ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలంటే ఇలాంటి పుష్పలత గారు లాంటి గురువులు, అలాగే మిగిలినటువంటి గురువులు చాలా కీలకమైనటువంటి భూమిక. ఎప్పుడైనా సరే భవిష్యత్తులో అయినా సరే పుష్పలత గారు వెళ్ళిపోయినా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాం, ఈ స్కూల్కి సంబంధించి ఏ సహాయం కావాలన్నా మా ఎక్స్ కార్పొరేటర్ త్రిమూర్తిరాజు గారి, అప్పలరాజు గారు కానీ, సుబ్బరాజు గారు కానీ, డాక్టర్ సుబ్బరాజు గారు అందరూ కూడా తోడుంటాం. ఏది ఎప్పుడున్నా మా వాళ్ళని కవర్ చేయండి. మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు కానీ, అలాగే మురళీకృష్ణరాజు కానీ, ఇంకా మేమందరూ కూడా మీకు ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నేను గవర్నమెంట్ స్కూల్లో ఏగిటిపి స్కూల్లో చదువుకున్నాను. అప్పట్లో 10th క్లాస్ పాస్ అయింది 2 సెక్షన్స్ ఉండే, ఏబిసి అని. సెక్షన్కి 2 పాస్ అయితే ఎక్కువ. అట్లాంటిది ఇప్పుడు 1-2 తప్పితే అందరూ కూడా ఎక్సలెంట్ రిజల్ట్ తో అద్భుతంగా మేము ఏదైతే కలగన్నామో ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ డామినేట్ చేయాలి అని ఈ రోజున మేము చూస్తున్నాం. చాలా చాలా ఆనందంగా ఉంది మీ యొక్క రిజల్ట్ చూసినట్లయితే. దీనికి మన మేడం గారు, తర్వాత మన స్కూలు అయినటువంటి ఇక్కడ మన వాళ్ళందరి మధ్యలో ఇలా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. తర్వాత మన స్కూల్స్ నుంచి చాలా కార్యక్రమాలకి మన స్వామి మన మేడం గారి యొక్క సహకారంతో చాలా కార్యక్రమాలు చేశాం. బ్లైండ్స్ డేకి మన స్కూల్ నుంచి కూడా అప్పుడు విద్యార్థులు ర్యాలీకి వచ్చారు. అట్లా ఎన్నో కార్యక్రమాలకి మన విద్యార్థులు పాల్గొనడం చాలా సంతోషం. కానీ ఇప్పుడు ఇక్కడ దేవాలయంలో కింద మండపంలో క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం సమ్మర్ క్లాసులు 10-15 రోజులు జరుగుతూ ఉంటాయి. దాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందులో వేదిక్ మ్యాథ్స్ ఉంటుంది, ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది, ఇంకా అదర్ యాక్టివిటీస్ ఉన్నాయి. అది చాలా ఎక్సలెంట్ ప్రోగ్రామ్. గిరిన 15 రోజులు టైం సరిపోదు.
సరిపోదు, అసలు మీకు వచ్చారా వెళ్ళారా టైమే సరిపోదు. అంత చక్కటి యాక్టివిటీస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరందరూ కూడా దానిలో ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏదడిగినా కాదని వాళ్ళు వీరు, ఏది కావాలన్నా ఇవ్వను అనకుండా ఉండేవాళ్ళు కూడా వీళ్ళు. కాబట్టి వాళ్ళ సందేశాన్ని జాగ్రత్తగా వినాలి. అర్థమైందా? పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎంత మౌనంగా వింటే మీకు అంత మంచిది. మేము పుష్పలత గారి యొక్క ఉద్యోగ జీవిత ప్రారంభ విధానము వారి యొక్క మాటల్లో విని తెలుసుకుందాము. నాకు చిన్ననాటి నుంచి నాకు ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టం, చాలా మక్కువ. స్టూడెంట్స్ని క్రమశిక్షణలో పెట్టి ఉపాధ్యాయ వృత్తి మీద ఉన్నటువంటి అభిమానం, నాకు నమ్మకం, స్టూడెంట్స్ని బాగు చేయటమే నా ధ్యేయంగా అత్యంత ఇష్టంగా ఈ వృత్తిలోకి రావటం జరిగింది. టోటల్ సర్వీస్ 36 సంవత్సరాలు 9 నెలలు. కంగ్రాట్స్ మ్యామ్. థ్యాంక్ యూ. ఈ అవార్డ్స్ వెనకాల చాలా కృషి, పట్టుదల ఉంది. విద్యార్థుల పట్ల ప్రేమ ఉంది. ప్రతి ఒక్కటి పట్టించుకుంటూ ప్రతి ఒక్కటి చేసుకుంటూ బాధ్యతగా పిల్లల్ని క్రమశిక్షణతో ఉంచటంలో సక్సెస్ అవడంలో సక్సెస్ అయ్యాను, సందేహం లేదు. సక్సెస్ అవడము ప్లస్ విద్యార్థులు బాగుపడటము, పేద విద్యార్థులు బాగుపడటం అనేది నాకు చాలా ఆనందకరంగా ఉంటుంది. వారికి మనకి ప్రైవేట్ స్కూల్ కన్నా కూడా ఎక్కువ క్రమశిక్షణను ఏర్పాటు చేసి మాకు 8 o'clock నుంచి 6 వరకు స్టూడెంట్స్ ఎవరు కూడా బయటికి వెళ్లకుండా మొత్తం ప్రైవేట్ స్కూల్ కన్నా కూడా ఎక్కువగా వాళ్ళని తీర్చిదిద్దడంలో నేను చాలా కృషి చేశాను. నాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దైవం ఇచ్చిన బలంతో, మా అమ్మా నాన్న ఇచ్చినటువంటి ధైర్య సాహసాలు, మా అమ్మ ఇచ్చినటువంటి స్ఫూర్తి నాకు చాలా 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 ఉపయోగపడింది. మా అమ్మగారు మా పట్ల, మా ఉద్యోగస్తుల్ని టీచర్లను చేయడం కోసం ఆవిడ ఎంతో కృషి చేసేవారు. ఆవిడ కృషి, ఆవిడ యొక్క ఆసక్తి ప్లస్ ఆవిడ యొక్క తాపత్రయాన్ని గ్రహించి మేము ముందుకెళ్ళటం జరిగింది. మరి ఆ కృషి చేయటము నాకు ఈరోజు ముత్యాలంపాడు వాసులందరూ కూడా, విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా అభిమానిస్తూ, మరి తీసుకుంటే చాలు ఇక అన్ని మీరే చూసుకుంటారు అనే నమ్మకాన్ని కలగజేసిన నేను హెచ్ఎంగా మీరు గుర్తుండిపోతారు. నమ్మకాన్ని కలగజేశాను. మరి నేను దాదాపు 18 సంవత్సరాలు జిఎస్ఆర్ఎంసి హై స్కూల్ ముత్యాలంపాడులో 18 సంవత్సరాలు హెడ్ మాస్టర్గా అక్కడ అపాయింట్ అయ్యి మళ్ళీ హెడ్ మాస్టర్గా అదే స్కూల్లో రిటైర్ అవ్వటం అనేది నాకు నా జన్మ ధన్యమైందిగా, నేను ఇది దేవుడు ఇచ్చిన అవకాశంగా భావించి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. మరి పేరెంట్స్ కూడా నేను పెట్టేటువంటి క్రమశిక్షణ వాళ్ళందరూ కూడా, మేము ఇంటి దగ్గర కూడా ఇంత పెట్టలేమండి, మీ వల్లనే మా పిల్లలు చాలా భయభక్తులతో చదువుకున్నారు అని చెప్పి
వాళ్ళ ఒక అభిప్రాయకప్పుడు వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. మరి నేను చేసినటువంటి కృషికి మనం పని చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా గుర్తింపు, అవార్డ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఆ విధంగా నేను సాధించిన అవార్డ్స్ ఇవన్నీ కూడా మరి ఇక్కడి నుంచి మరి 2023లో డిఈఓగా పనిచేసినటువంటి రేణుకా మేడం గారు ఆవిడ నా సేవలను గుర్తించి ఉత్తమ ప్రధానోపాధ్యాయునిగా, డిస్ట్రిక్ట్ ఉత్తమ ప్రధానోపాధ్యాయునిగా ఏ విధమైన అప్లికేషన్స్ ఏమీ పెట్టుకోకుండా గుర్తించి సేవలను గుర్తించి అవార్డు అనేది నా జీవితంలో నేను పెద్ద అచీవ్మెంట్గా మర్చిపోలేనటువంటి అంశంగా భావిస్తాను. ముచ్చాలంపాడు వాసులందరూ కూడా నా సేవలను గుర్తించి పిల్లల్ని బాగు చేసినందుకు 17 సంవత్సరాల పాటు అదే స్కూల్లో ఆ పిల్లలందరినీ బాగు చేసినందుకు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా అవార్డు ఇవ్వడం జరిగింది. నన్ను సన్మానించి ఈ మెమెంటో ఇవ్వడం జరిగింది. 2009లో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో 98% వచ్చినందుకు కార్పొరేషన్ స్థాయిలో సెకండ్ ర్యాంక్ వచ్చినందుకు అవార్డు ఇవ్వటం జరిగింది. ఆ విధంగానే 2010లో మరి టీచర్స్ డే సందర్భంగా అప్పటి కమిషనర్ రవిబాబు గారు మాకు బెస్ట్ హెడ్ మాస్టర్గా అవార్డు ఇవ్వటం జరిగింది. 2009లో మరి జిఎస్ఆర్ఎంసి హై స్కూల్ మేము కార్పొరేషన్ స్థాయిలో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉండటం వల్ల థ్యాంక్ యూ ఫస్ట్ ప్లేస్లో రావడం వల్ల మాకు అవార్డు ఇవ్వడం, సన్మానించి అవార్డు ఇవ్వటం జరిగింది. గర్ల్స్ అందరినీ కూడా బెస్ట్ స్టూడెంట్స్గా తయారు చేయటం వల్ల గర్ల్స్కి మంచి ప్రొటెక్షన్, నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా సేఫ్టీ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం వల్ల నాకు వాళ్ళు నేషనల్ గర్ల్ చైల్డ్ డే నాడు నాకు అవార్డు ఎక్సలెన్స్ ఇవ్వడం జరిగింది. 2011లో విజయవాడ కార్పొరేషన్ వాళ్ళు టీచర్స్ డే సందర్భంగా సెకండ్ ప్లేస్ రావడం వలన కార్పొరేషన్లో అప్పుడు అవార్డు ఇచ్చి సన్మానించడం జరిగింది. సూర్యారావుపేటలో నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్గా పనిచేస్తూ ఉన్నప్పుడు సబ్జెక్టు 100% సోషల్లో 100% వచ్చింది. అలాగే కార్పొరేషన్ లెవెల్లో అప్పుడు థర్డ్ ప్లేస్ రావడం వల్ల టీచర్స్ అందరికీ మెమెంటో ఇవ్వడం జరిగింది. ఇది వెలమ సంఘం వారు నా సేవలను గుర్తించి బెస్ట్ హెడ్ మాస్టర్గా నాకు మెమెంటో ఇవ్వటం జరిగినాడు, ఈ అవార్డు ఇవ్వటం జరిగింది. వాసవి క్లబ్ వారి సేవల్ని మా స్కూల్లో 10 సంవత్సరాల పాటు అధ్యక్ష కార్యదర్శులు మంజరి మరియు రమేష్ గారు మరియు చాలామంది డోనర్స్ అందరూ, ఈ క్లబ్ సభ్యులు అందరూ కూడా మా స్కూల్కి చాలా డెవలప్మెంట్కి కృషి చేసి నన్ను బెస్ట్ హెడ్ మాస్టర్గా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకల్లో బెస్ట్ హెడ్ మాస్టర్ అవార్డు ఇచ్చి సన్మానించడం జరిగింది. గ్రేట్ మ్యామ్, కంగ్రాట్స్ అండి. ఇంకా ఈ సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి కదండి ఇక్కడ, చాలా ఏంటండి చాలా సర్టిఫికెట్స్ ఉన్నాయి, కొన్ని చెప్పండి. చాలా ఒక బండిల్ ఉంది ఇక్కడ సోఫాలో. అవును, నా సేవలను గుర్తించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు రిపబ్లిక్ డే నాడు సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ సర్టిఫికేట్ని నాకు అందజేయడం జరిగిందండి. కమిషనర్ గారు టీచర్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా నాకు సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ఇవ్వడం జరిగిందండి నా సేవలను గుర్తించి. ఆ విధంగానే 2012లో రిపబ్లిక్ డే సందర్భంగా నా సేవలను గుర్తించి సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ని కమిషనర్ గారు అందజేసినారు. అలాగే 2012 టీచర్స్ డే సందర్భంగా అప్పటి కమిషనర్ గారు అయినటువంటి మొహమ్మద్ అబ్దుల్ అజీం గారు 100% రిజల్ట్ వచ్చినందుకు గాను ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లో. అప్పుడు టీచర్స్ డే సందర్భంగా మెరిట్ సర్టిఫికేట్ని ఇవ్వడం జరిగింది.
ఆ విధంగానే కోనేరు శ్రీధర్ గారు, అప్పటి మేయర్ గారు అయినటువంటి కోనేరు శ్రీధర్ గారు 2018 సంవత్సరంలో టీచర్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా మెరిట్ సర్టిఫికెట్ అందజేయడం జరిగింది. సన్మానించి క్యాష్ అవార్డ్స్ కూడా ఆ సంవత్సరం క్యాష్ అవార్డు కూడా అందజేయడం జరిగింది. కంగ్రాట్స్ అండి. ఆ విధంగానే ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే నాడు 2018 అప్పటి కమిషనర్ గారు అయినటువంటి జె నివాస్ గారు నాకు మెరిట్ సర్టిఫికెట్ని అందజేయటం జరిగింది. అలాగే సావిత్రిబాయి పూలే జయంతి వేడుక సందర్భంగా భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయుని బెస్ట్ ఉమెన్ టీచర్ అవార్డుని నాకు అందజేయటం జరిగిందండి. అలాగే లయన్స్ క్లబ్ వారు అప్పుడు 2017-18 సంవత్సరంలో బెస్ట్ హెడ్ మాస్టర్ అవార్డు నా సేవలను గుర్తించి ఇవ్వడం జరిగింది, సన్మానించి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మాకు వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుంది ముచ్చాలంపాడు, వారందరూ కలిపి 100% రిజల్ట్ వచ్చినందుకు గాను నన్ను సన్మానిస్తూ నాకు మెమెంటో అందజేయటం జరిగింది. ఈ సంవత్సరం 2009 తర్వాత రీసెంట్గా ఉగాది పురస్కారం నాకు 25న ఉగాది విశ్వాసనామ సంవత్సరం సందర్భంగా ఉగాది పురస్కారం నాకు అందజేయడం జరిగింది. గ్రేట్ మ్యామ్, మీకు ఎంత అచీవ్మెంట్, ఒక లేడీ అయ్యుండి జెంట్స్తో ధీటుగా మరి హెచ్ఎంగా రాణించడం అనేది చాలా. దీంతో పాటు నాకు కొన్ని ప్రత్యేకమైన సేవలు ఉంటాయో చేయటం జరిగింది. వాటిలో అక్షర దేవో భవ అని చెప్పి నేను ఎలిమెంటరీ స్కూల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు నా దగ్గర చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థి 10th క్లాస్ 2015-16 కృష్ణ అతని పేరు. అతను 600కి 555 మార్క్స్ సాధించి అప్పుడు అతను ఫస్ట్ రావడమే కాకుండా వాళ్ళ నాన్న రావడమే కాకుండా ఎలక్ట్రిసిటీ బోర్డులో ఏఈగా గెస్టెడ్ ఆఫీసర్గా అతను సెలెక్ట్ అయ్యాడు. అతను తండ్రి ఆటో డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నారు. అయినా స్టూడెంట్ చాలా బాధ్యతగా చక్కగా చదువుకునేవాడు. మరి అట్లాగే తర్వాత ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు ప్రస్తుతం IIITలో చదువుకుని ఉద్యోగం సాధిస్తున్నారు. తర్వాత ఇక్కడ చదివిన ఒక విద్యార్థి IIITలో ప్రొఫెసర్గా కూడా సెలెక్ట్ అయ్యారు. అట్లాగే నా అక్షర దేవోభవ అనే కార్యక్రమం 90-93 సంవత్సరంలో కన్నబిడ్డలే గురువులుగా నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకు వారి పిల్లల ద్వారా చదువు నేర్చుకుంటూ ప్రోత్సహించి వారికి కనీసం సంతకం పెట్టడము నేర్పుట అనే అంశంలో విశేష కృషి చేసినాను. ఆ విధంగానే అడల్ట్ ఎడ్యుకేషన్ కాదు ఇది. స్టూడెంట్ మన దగ్గర చదువుకుని 2వ తరగతి 3వ తరగతిలో వాళ్ళ అమ్మా నాన్నకి వెళ్ళి అక్షరాలు సంతకం చేయటం నేర్పించటం జరిగింది. మరి తల్లిదండ్రులు చాలా మంది నేర్చుకున్నారు. ఇది ఒక గ్రామంలో చేయటం జరిగింది. ఇది 90-93 సంవత్సరంలో నేను ఎలిమెంటరీ పాఠశాలలో వేలిముద్ర వేయకుండా సంతకం నేర్పటము అనేది విద్యార్థులు వాళ్ళ అమ్మా నాన్నకి నేర్పటం జరిగింది. తర్వాత విద్యార్థులే విద్యార్థులే గురువులు అయ్యారు. వాళ్ళ తల్లిదండ్రులకి అక్షరాలు నేర్పడము, సంతకం చేయటం నేర్పడం అనేది విద్యార్థుల ద్వారా మేము అక్షర దేవోభవ అనే కార్యక్రమానికి అనేక ప్రశంసలు అన్నీ వచ్చినాయి. అవి ఉపరాష్ట్రపతి గారు, అలాగే వసంత నాగేశ్వరరావు గారు, చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా మాకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా అప్పటి పేరెంట్స్ చాలా సంతృప్తి చెందారు, ఆనందపడ్డారు, వినూత్న కార్యక్రమం పట్ల ఆసక్తి కనబరిచారు. అట్లాగే పర్యావరణ పరిరక్షణ గురించి నేను గతంలో
94, 96లో బిఎస్ఆర్కే పాఠశాలలో పనిచేస్తున్నప్పుడే నేను ఒక కోర్సు లాగా సిఈఈ సౌత్ సెంటర్ ఫర్ సదరన్ రీజనల్ సెల్ బెంగళూరు వారు 94, 96 సంవత్సరంలో ఎథిస్ట్ సెంటర్ అంటే నాస్తిక్ కేంద్రం వారి ద్వారా శ్రీ నియంత గారు ఆధ్వర్యంలో బిఎస్ఆర్కే పాఠశాలను నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్గా పనిచేస్తూ స్పెషల్ సిలబస్ అయినటువంటి పర్యావరణ పరిరక్షణ బుక్ అంతా కూడా వాళ్ళకి అన్ని ప్రయోగాత్మకంగా మా క్లాస్ విద్యార్థులకి సిలబస్ కోర్సు బుక్ ప్రయోగాత్మకంగా నేర్పాను. ఆ తరువాత ఆ కోర్సులోనే క్విజ్, డ్రాయింగ్, మోడల్ మేకింగ్ కూడా తయారు చేసి అక్కడ నాస్తిక్ కేంద్రంలో ఎగ్జిబిషన్లో ప్రదర్శించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ అని చెప్తున్నారు, కానీ నేను గతంలోనే కోర్సు లాగా నేను 94, 96లోనే ఈ పర్యావరణ పరిరక్షణకి సంబంధించినటువంటి నాలెడ్జ్ని విద్యార్థులకి నేను ఒక కోర్సు రూపేణా అందజేయటం జరిగింది. పిల్లలు వినూత్న కార్యక్రమం పట్ల ఆసక్తి కనబరిచి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవారు. అలాగే ఈ నాస్తిక్ కేంద్రం వారు కూడా చాలా ప్రోత్సహించేవారు మా విద్యార్థులని, నన్ను కూడా. అలాగే జేఎస్ఆర్ఎంసి హై స్కూల్ నందు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ నందు అనేక సార్లు 100% రిజల్ట్ 10 GPA సాధించుట, పలుమార్లు క్యాష్ అవార్డ్స్ పొందుటకు నేను చాలా కృషి చేసినాను. ఎంతో మంది పురప్రముఖుల చేతుల మీదుగా అనేక సన్మానాలు పొందాను. ఉదాహరణకు మన నగరపాలక సంస్థ కమిషనర్స్ అజీం గారు, అబ్దుల్ అజీం గారు, రవిబాబు గారు, ప్రసన్న వెంకటేష్ గారు, జె నివాస్ గారు, ప్రద్యుమ్న గారు, వీరపాండ్యన్ గారు అందరూ కూడా నన్ను సన్మానించినారు. అలాగే మన నగర ప్రథమ పౌరులైనటువంటి మన హిమబిందు గారు, మల్లికా బేగం గారు, కోనే శ్రీధర్ గారు, వారి ద్వారా నేను అనేక సన్మానాలు పొందినాను. మరి మన ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, లగడపాటి రాజగోపాల్ గారు మరియు మినిస్టర్ శ్రీ కొణిదల చిరంజీవి గారు విశిష్ట సన్మానాలని పొంది ఉన్నాను. అలాగే జిల్లా విద్యాశాఖాధికారుల ద్వారా ఉత్తమ ప్రధానోపాధ్యాయునిగా, ఉత్తమ టీచర్గా, ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా అవార్డులు అందుకొనటం గమనార్హం. మరి జేఎస్ఆర్ఎంసి హై స్కూల్లో 2008 నుండి 2025 వరకు ప్రధానోపాధ్యాయునిగా దశాబ్ద కాలం పాటు పనిచేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 96 సాధించినటువంటి మొదటి విద్యార్థి తిరుమల శ్రీలక్ష్మి. ఆ అమ్మాయి మా పాఠశాలలో చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ బీసీ హాస్టల్లో ఉండి చదువుతూ 10th క్లాస్లో 9.8 GPA సాధించి IIIT సీటు సాధించి బీటెక్ పూర్తి చేసి ₹1,00,000 జీతం సంపాదిస్తూ తన బంగారు భవిష్యత్తును బాటలో వేసుకుంది. ఈమె అనాథ, అమ్మా నాన్న ఇద్దరూ కూడా లేనటువంటి విద్యార్థి. ఈమెకి నేను మంచి ప్రోత్సహిస్తూ, పాపను వ్యక్తిగతంగా ప్రోత్సహిస్తూ, అలాగే ఇంకో పాప సౌమ్య వాళ్ళ నాన్న టీ మాస్టర్. ఆడపిల్లకి చదువు ఎందుకు అనేవాడు, వద్దు మానిపించేయమంటే పాప పట్టుదలతో వచ్చి తర్వాత చదివితే ఎంత మంచిది అని చెప్పి వాళ్ళ నాన్నకి పాపకు కూడా తెలియపరచడం జరిగింది. ఆ పాప కూడా 9.8 GPA సాధించింది, IIIT సీట్ సాధించి ఉద్యోగంలో ప్రజెంట్ ఉద్యోగం చేస్తోంది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. చప్పటి సాయి, అలాగే బొక్కెల చాణిక్య, గేదెల దుర్గా ప్రసాద్ వీళ్ళందరూ కూడా IIIT సీట్లు సాధించారు. ఈ సంవత్సరం NMMSలో కూడా 2 సీట్లు సాధించడం జరిగింది. మరి అలాగే అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక సంఘం వారు, ముచ్చాలంపాడు వారు మరి మా పాఠశాలలో 1st, 2nd, 3rd 10th క్లాస్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో 1st, 2nd, 3rd ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు క్యాష్ అవార్డ్స్ ఇచ్చి తర్వాత చదువుకోవడానికి వాళ్ళకి చాలా అవకాశం కలిగించారు. అలాగే ప్రతి సంవత్సరం 17 సంవత్సరాల నుండి సాంస్కృతిక సంఘం వాళ్ళు 1 నెల పాటు
వాళ్ళు అదనంగా స్టూడెంట్స్ 10th క్లాస్ స్టూడెంట్స్ చదవటం కోసం స్నాక్స్ అందజేయడం జరిగింది. నేను వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 5th క్లాస్ నుంచి బేసిక్ నేర్పుటకు బేసిక్స్ తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్లో నేర్పితే వాళ్ళు మిగతా క్లాసులన్నింటిలో కూడా చక్కగా చదవగలుగుతారని చెప్పి ప్రత్యేక ఉపాధ్యాయుని ఏర్పాటు చేసి వారికి లెర్నింగ్ స్కిల్స్ డెవలప్ చేయడంలో కృషి చేశాను. స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్డిటి వారి ద్వారా ఒక టీచర్ ఆర్డిటిని రిక్వెస్ట్ చేసి ఒక టీచరు మాకు ఏర్పాటు చేయమని చెప్పి అవుట్ ఆఫ్ స్కూల్ టైము గంటన్నర నిర్మలా టీచర్ గారు, ఎంఎస్సి బిఈడి గారు ఆవిడని అపాయింట్ చేశారు. మరి ఆమె గంట చెప్పమంటే 2.5 గంటలు బోధించి విద్యార్థుల్ని చక్కగా వాళ్ళు వెనుకబడకుండా బేసిక్స్లో వాటిలో చక్కగా అమ్మాయి కృషి చేస్తుంది. మరి ఆ కృషి చేయటం అనేది నేను ఇచ్చినటువంటి సహకారము, నా మీద ఉన్న అభిమానం, విద్యార్థుల పట్ల ఉన్నటువంటి బాధ్యత కూడా ఆ అమ్మాయికి ఆ విధంగా మాకు సహకరించడానికి ఉపయోగపడింది. సాంకేతిక విద్య పట్ల విద్యార్థులను ప్రోత్సహించి కంప్యూటర్ ఒక సెంటర్ని ఏర్పాటు చేయించి నిట్టు వాళ్ళ ద్వారా కంప్యూటర్స్ అన్ని ఏర్పాటు చేయించి విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం జరిగింది. దానికి నేను చాలా కృషి చేసినప్పుడు మా స్కూల్లో ఏర్పాటు చేశారు. దానికి వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మా విద్యార్థులకి ఐటీ స్కిల్స్ నేర్పడం జరిగింది. కంప్యూటర్ శిక్షణ ఒక 12 కంప్యూటర్స్ మా స్కూల్లో ఏర్పాటు చేసి విద్యార్థులందరికీ ఒక 4 నెలల పాటు నేర్పడం జరిగింది. అది వాళ్ళు మా స్కూల్లో ఏర్పాటు చేయటం కోసం నేను చాలా కృషి చేయటం జరిగింది. అది మా విద్యార్థులకు ఉపయోగపడుతుంది అనే అంశంలో నేను ఎక్కడ వెనకడుగు వేయను. మా విద్యార్థులకు ఉపయోగము అనే విషయంలో నేను అందరికీ కూడా అడగటానికి నేను మొహమాట పడను. మా అమ్మ నాన్న ఇచ్చినటువంటి స్ఫూర్తి నాకు ఈరోజు రిటైర్ అయ్యే వరకు కూడా నాకు యాక్టివ్గా పనిచేయడానికి ఎంతో దోహదపడింది. మరి ఎంత విజయాలు సాధించడానికి నా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ కూడా నా మీద నమ్మకంతో, ప్రేమతో, అభిమానంతో వారికి ఏ విధమైన ఇబ్బంది కలిగించకుండా నేను వారితో చక్కగా నేర్పుగా, ఓర్పుగా వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి మరి నాకు ఇంత అవార్డులు సాధించడానికి, నాకు ఎంత పేరు సంపాదించడానికి హెల్ప్ చేసినటువంటి మరి ముందు మా టీచింగ్ స్టాఫ్కి, మరి నన్ను ఈ విధంగా గుర్తించి సన్మానించినటువంటి మరి మున్సిపల్ కమిషనర్స్, ఐఏఎస్ గారికి, మరి అలాగే ఇతర అధికారులకి అందరికీ కూడా, మా ముచ్చాలంపాడు డోనార్స్ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఘంటా వారింటి మేటి లలన, రెమిడి వారింటి వంశదీప్తి, యశ్వంత్, ఐఐటి, మేఘన, ఎంఎస్ల మాతృమూర్తి, కుటుంబం మరియు సమాజ బాధ్యతలను సాటిగా మేటిగా గుర్తెరిగి నిర్వహించిన పరిపూర్ణ చైతన్యమూర్తి మన పుష్పలత గారు. మా ఆకాంక్ష మీ పదవీ విరమణానంతర జీవితం సుఖమయం, ఆదర్శవంతం కావాలని, ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని, మీ సేవా తత్పరత ఇలాగే నిరంతరం కొనసాగాలని కోరుకుంటూ పదవీ విరమణ శుభాకాంక్షలతో మా ఉపాధ్యాయ లోకం. థ్యాంక్ యూ.